सल्यूट सलामी शस्त्र शुभ नामे जागे चमागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे विधाता जय हे जय हे जय हे जय। అందరికీ నమస్కారం అండి. అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఆ రోజు నుండి భారతదేశం గణతంత్ర రిపబ్లిక్గా అవలంబించిన సంగతి అందరికీ మనం తెలిసిన విషయం. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, అందరికీ ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు ద్వారా మనమే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించడమే కాదు, మనకు ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను మన వారసులకు అందించవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సందర్భంగా సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయ నాయకులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి మన రాజ్యాంగాన్ని సవరించే వెసులుబాటు ఆ రోజులే కల్పించారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కాలానికి అనుగుణంగా మార్చుకోవాలన్నా మార్చుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజునే మన పెద్దలు మనకు ఇచ్చేవడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 106 సార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ప్రతి సవరణ మన ప్రగతిని, ఎదురైనటువంటి ప్రతిబంధకాలను తగ్గించడానికి, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే, రాను రాను అసెంబ్లీలో, మనకే కాదు భారతదేశంలో అసెంబ్లీలన్నీ కూడా పరిశీలిస్తే రాను రాను అసెంబ్లీ పనిదినాలు తగ్గిపోతున్నాయి. పూర్వం 83లో ఎన్టీ రామారావు గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరిగాయి. రాత్రి 12 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు నాకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశంలో రాను రాను కూడా పనిదినాలు తగ్గిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. అసెంబ్లీలో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి, చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడు దాంట్లో లోటుపాట్లన్నీ మనకు తెలిస్తే, అంచేత దీన్ని నా తాలూకు ప్రతిపాదన ఏంటంటే, ఈ సందర్భంగా ఎంతోమంది పెద్దలు మనకు ఇచ్చిన స్వతంత్రం ఇది. దీన్ని మనం కాపాడుకోవాలి, సరైన మార్గం నడిపించాలి. ప్రస్తుతం ఆందోళన కలిసిన విషయం చెప్పాను, మీకు తగ్గిపోతున్నాయి దినాలన్నీ. అంచేత ఈ సందర్భంగా నేను మాట్లాడే విషయం ఏంటంటే,
100 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పైన ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో కనీసం సంవత్సరానికి 75 రోజులు అసెంబ్లీ నడవాలి. అప్పుడే మనకి అనేక సమస్యలను చర్చించుకోవడం, ఆ చర్చల్లో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఒక ఆలోచన రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనందరం కూడా ఈ ప్రతిపాదనని మరి అన్ని ప్రభుత్వాలు కూడా చేసి ఎక్కువ చర్చ జరిగే విధంగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అదేవిధంగా 16వ శాసనసభలో మీరు చూశారు మొన్న ఎలక్షన్లో 84 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్. వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం అంటే ఏంటి, అసలు అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో ఏ చర్చలు జరగాలి, ఆ చర్చలకి పరిష్కారం ఎలా మనకు తీసుకురావాలనే విషయం జరగాలంటే కంపల్సరీగా 84 మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ శాసనసభలో చర్చలు జరిపి వాదనల పైన అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. దానికోసం మేము అంతా ఆలోచిస్తున్నాం. త్వరలోనే అసెంబ్లీ నెక్స్ట్ మంత్ అసెంబ్లీలు ఉంటే అసెంబ్లీ టైంలోనే ఈ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ట్రైనింగ్ క్లాస్ లాగా ఏర్పాటు చేసి మొన్నే రఘురామరాజు గారు నేను కూడా ఢిల్లీ వెళ్ళాం. లోక్సభ స్పీకర్ గారిని కూడా దాని ఇనాగ్రేషన్కి రమ్మని చెప్పి ఆహ్వానించాం. వారు కూడా ఒప్పుకున్నారు. అలాగే వెంకయ్యనాయుడు గారిని ఇటువంటి పెద్దలందరినీ పిలిపించి ఇప్పుడున్న కొత్త ఎమ్మెల్యేలు కానీ పాత ఎమ్మెల్యే అందరికీ కూడా అసలు రాజ్యాంగం అంటే ఏంటి, మన చర్చలు ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి, దాని మీద అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం చేస్తున్నాను. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాలైన పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, అసమానతలు, లింగ వివక్ష, ఉగ్రవాదం, మతతత్వం, మాదక ద్రవ్యాల వాడకం, మహిళలపై హింస, కుల వ్యవస్థ వంటి సమస్యలు మన ముందున్నాయి. వీటన్నిటిని ఏ విధంగా పరిష్కరించాలనే విషయాన్ని ఆలోచించి అవసరమైన ఎంతైనా ఉంది. మనమంతా కలిసికట్టుగా పోరాడి ఈ సమస్యల్ని పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈ సందర్భంలో నేను కోరుకునేది ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే మనం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలుగుతామని చెప్పి నా తాలూకు భావన చెప్పి మనం చేస్తాను. ఇక మీకు తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం 8 నెలలుగా రాజ్యాంగ స్ఫూర్తితో అనుగుణంగా లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర విలువలు ప్రతిబింబిస్తూ పాలన సాగిస్తున్న సంగతి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాటు పేద అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో శరవేగంగా జరుగుతున్న విషయం మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అదే కాకుండా మీ అందరినీ కోరేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్నటువంటి పోలవరం పారుదల ప్రాజెక్టును కూడా అత్యంత ప్రాధాన్యత పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చడంలో పనులు వేగంతం చేసే సంగతి మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఇది పోలవరం, ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం. నిజేదంటే 83 నుంచి కూడా ఈ పోలవరం గురించి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. నడుతూ వస్తుంది. మరి వేళ సర్వేగంగా పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకి ఆంధ్ర రాష్ట్రంలో సాగులోకి వస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లా వరకు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వ్యవసాయం సాగులోకి వస్తే ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేకాదు లెఫ్ట్ కెనాల్ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఇన్ని విలేజ్లు ఉన్న పోలవరం నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి మంచి అవకాశం వస్తుంది. మూడోది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, గ్రామాలకు నిత్యం కరెంట్ ఇవ్వచ్చు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందనే ఉద్దేశంతో ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా
డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మహిళా సాధికారిత ధ్యేయంగా దీపం పథకంలో ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. పేదరికం లేని సమాజం లక్ష్యంగా ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం కట్టుబడి ఉన్నదన్న విషయాన్ని మీకు తెలుసు. ఎన్టీఆర్ భరోసా కింద పేద వృద్ధులకు అంటే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 4,000 రూపాయలు ఇస్తున్నాం. చాలామందికి ఇస్తాం, కొన్ని వేల మందికి ఇస్తున్నాం. మొన్నే ఒక 3 రోజుల క్రితం పాట్నా వెళ్ళాం మేము. డిప్యూటీ స్పీకర్ గారు మేమంతా ఆంధ్ర దేశంలో ఉన్న అందరు స్పీకర్లు వచ్చారు. 3 days కాన్ఫరెన్స్. అక్కడ మేము చూసాం ఆ పరిపాలన ఎలాగుంది, ఏంటి ఆ స్కీమ్స్ ఏంటని. నమ్మరు మీరు, ఆంధ్ర రాష్ట్రంలో 60 సంవత్సరాలు దాటినటువంటి ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తుంటే పాట్నాలో కేవలం 400 రూపాయలు ఇస్తున్నారండి. 400 రూపీస్, 400 రూపాయలు అక్కడ ఇస్తామంటే మనకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాదు 4,000 రూపాయలే కాదు, వికలాంగులకి ఈవేళ 6,000 రూపాయలు ఇస్తున్నాం మనం ఆంధ్ర రాష్ట్రంలో. అక్కడ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 400 ఇస్తున్నారు. అలాగే 80 సంవత్సరాలు దాటిన వారికి పాట్నాలో 500 రూపాయలు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ పథకాలను అందరూ కూడా ఆదరించవలసిన అవసరం ఉంది. ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనందరం కూడా ఈ ప్రభుత్వానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ సంవత్సరం పుష్కలంగా కురిసిన వర్షాల వల్ల జలాశయాలన్నీ కూడా నిండుగా కలకలలాడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళండి ఆంధ్ర రాష్ట్రంలో చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. చూడడానికి కన్నులు పండుగగా ఉంది. ఈ రాష్ట్రం మీ అందరి ఆశీర్వాదంతో త్వరగతిని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.